యేసుక్రీస్తు యొక్క శుభనామములో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రపంచ పరిశుద్ధ క్రైస్తవులకును వాస్తవాన్ని తెలుసుకోవటానికి ఆసక్తి చూపుతున్నటువంటి నా ముస్లిం సహోదరులకును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామం పేరిట శుభముతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. దయచేసి ఈ మాటలు వింటూ నేను చూపించే బైబిల్ మరియు ఖురాను లేఖనాల్లో ఉన్న వాస్తవాలను గమనిస్తూ నిజ రక్షణ, నిజ సత్యము అనేది ఈ రెండు గ్రంథాల్లో దేనిలో ఉందని తెలుసుకోవటమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమము ద్వారా క్రైస్తవులను కానీ ముస్లిం సహోదరులను కానీ వారి మనసులను, వారి యొక్క మనోభావాలను ఏ విధమైనటువంటి విధానంలో దెబ్బతీసేటువంటివిగా కాదనియు కేవలం నిజాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. వాస్తవం ఏమిటంటే ఈనాడు ప్రపంచ ముస్లింలలో కొంతమంది ముస్లిం మత బోధకులు ఈ మధ్యకాలంలో వెలుగులోకి వచ్చి మీ బైబిల్ తప్పు, మా ఖురానే అంతిమ గ్రంథము, అంతిమ ప్రవక్త మహమ్మద్ గారే, యేసుక్రీస్తు వల్ల స్వర్గం లేక పరలోకం అనేది లేదు, మహమ్మద్ వారి ద్వారానే స్వర్గం లేక పరలోకం అనేది దొరుకుతుంది, రెండోదిగా మీ బైబిల్ అంతా కూడా మీరు తారుమారు చేసుకున్నారు, అందులో చాలా అబద్ధాలు ఉన్నాయి, ఖురాన్ గ్రంథం ఎప్పటికీ మార్పు లేని గ్రంథముగా అంతము వరకు నిలిచిపోయే గ్రంథం ఖురానే, కాబట్టి ప్రపంచ క్రైస్తవులారా మీరు వచ్చి ఇస్లాం మతములో చేరాలి, క్రైస్తవ్యం అనేటువంటిది సత్యం కాదని ఈ మధ్యకాలంలో చాలా వరకు ముస్లిం సహోదరులు, మత బోధకులు వెలుగులోకి వస్తున్నారు. అయితే వాస్తవానికి వారు తెలియపరిచేటువంటి మహమ్మదే అంతిమ ప్రవక్త అని, మహమ్మదే దైవ ప్రవక్త అని, మహమ్మద్ ద్వారానే మోక్షం అని తెలియపరుస్తున్నప్పుడు అసలు మహమ్మద్ వారి యొక్క జీవితాన్ని గురించి తెలిసే మాట మాట్లాడుతున్నారా ముస్లిం సహోదరులు? అసలు ప్రవక్తకు ఉండవలసినటువంటి ఆధిక్యతలు, ధన్యత అనేది అసలు మహమ్మద్ వారిలో ఉన్నవా లేవా అనేటువంటిదే. అసలు యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న దైవత్వం, మహమ్మదులో ఉన్నటువంటి ఒక తోటి మానవ మనిషితత్వం, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సత్య సంబంధాలు ఎలాంటివో తెలుసుకోవటం కొరకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ, ముందుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథము ద్వితీయోపదేశకాండములో అనంత విశ్వానికి కర్తయు అపర కృపాశీలుడైనటువంటి ప్రభువైన దేవుడు తన దాసుడైనటువంటి మోషే ప్రవక్త చేత దేవుడి విషయాన్ని తెలియపరిచాడు. ఒక వ్యక్తి ప్రవక్త అవ్వాలన్నా ఆ ప్రవక్త యొక్క మాట ఎలాంటిదై ఉండాలి అనేది ద్వితీయోపదేశకాండము 18 అధ్యాయములో 20 వచనాన్ని మనం గమనిస్తే ఇలా వ్రాయబడి ఉంటుంది. అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో, ఇతర దేవతల నామమును చెప్పునో ఆ ప్రవక్తను చావవలెను. మరియు ఇదొక మాట, ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని మేమెట్టు తెలుసుకోగలమని మీరు అనుకునే ఎడల ప్రవక్త యెహోవా నామమును చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను, ఎన్నడను నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారము చేతనే దాని చెప్పెను గనుక అతనికి భయపడవద్దు. చాలు. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 14-15 వచనాలు కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 14 వచనం. యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అద్భుతములు ప్రకటించుచున్నారు. అబద్ధములను నేను వారిని పంపలేదు. మరలా చదువుదాం. యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞాయలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయా తంత్రమును, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశములోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించుచు ప్రవక్తల గురించి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆ ప్రవక్తను ఖడ్గం వలైనను క్షామం వలైనను లయమగుదురు. చాలు. చదవబడిన ఈ రెండు లేఖన భాగాల్లో దేవుడు స్వయంగా పంపించిన తన దివ్య ప్రవక్తలు ఉన్నారు ఈ భూమి మీద.
దేవుడు పంపించకపోయినను తమంతట తామే ప్రవక్తలమని చెప్పుకుంటూ మరి అబద్ధ ప్రవక్తలుగా వెలుగులోకి వచ్చినటువంటి అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు కూడా ఆనాటి నుండి, అంటే క్రీస్తుకు పూర్వం నుండి ఈనాటి వరకు కూడా సాతాను యొక్క సామ్రాజ్యాన్ని విస్తరింపచేయుట కొరకు కొంతమంది అబద్ధ ప్రవక్తలు లేపబడ్డారు. మరి ఆ వాస్తవానికి వస్తే మొహమ్మద్ వారు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సృష్టికర్తని యెహోవా దేవుని యొక్క ప్రవక్త, లేక యెహోవా దేవుని యొక్క ప్రవక్త కానే కాడా? మరి యెహోవా దేవుని ప్రవక్త ఈ మొహమ్మదు కాకపోతే ఇతడు ఎవరికి ప్రవక్త, ఎవరి ద్వారా ఇతడు ప్రవక్త అయ్యాడు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే కనుక ఈ ప్రపంచంలో దేవుని యొక్క ప్రణాళిక చాలా అద్భుతమైంది. మరి ఇది చాలామంది దైవ సేవకులకు, బహుశా బిషప్లు అనేటువంటి వారు కూడా కొంతవరకు సత్యం తెలియకపోయి ఉండొచ్చు. మరి ఇది తెలుసుకుంటే కనుక వాస్తవానికి మొహమ్మద్ వారు ఎవరు అనేటువంటిది వాస్తవానికి తెలియచేయబడుతుంది. నెంబర్ 1, ఒక వ్యక్తిని దేవుడు ప్రవక్తగా ఎన్నుకోవాలంటే దేవుడు ఆ వ్యక్తిని 3 కోణాలలో నుండి దేవుడు ఆ వ్యక్తిని ప్రవక్తగా ఎన్నుకుంటాడు. ఈ విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఒక వ్యక్తిని దేవుడు ప్రవక్తగా ఎన్నుకోవటానికి 3 కోణాలలో, లేక 3 విధాలైన పద్ధతులలో, లేక 3 విధములైన మార్గములలో ఏదో ఒక మార్గము ద్వారా దేవుడు ఆ వ్యక్తిని ప్రవక్తగా ఎన్నుకుంటాడనేటువంటిది బైబిల్ యొక్క లేఖనాలు, పూర్వం నుండి వచ్చేటువంటి దైవిక సత్య ప్రమాణాలై ఉన్నవి. అయితే మొహమ్మద్ వారి 3 మార్గాలు, 3 కోణాలు, 3 విధములు కాకుండా వేరే విధములో తాను ప్రవక్తనని చెప్పుకుంటూ తాను వెలుగులోకి వచ్చారు. అయితే ఈ 3 విధాలైనటువంటి మార్గాలు ఏమిటో కొంత విశ్లేషత మీకు ఇవ్వాలని చెప్పేసేసే వాస్తవాన్ని మీకు తెలియపరచడానికి మీ ముందుకు రావడానికి కారణం. నెంబర్ 1, అసలు బైబిల్ గ్రంథ ప్రకారము మొహమ్మద్ గారు ప్రవక్తేనా? నేనంటాను, ప్రపంచ ముస్లింల దృష్టిలో ప్రవక్త మొహమ్మద్ గారు ప్రవక్త కావచ్చు. మరలా చెప్తున్నాను, ప్రపంచ ముస్లింల దృష్టిలో మొహమ్మద్ గారు తమకు ప్రవక్త కావచ్చును. కానీ అదే మొహమ్మద్ ప్రవక్త ప్రపంచ యూదులకు, ప్రపంచ క్రైస్తవులకు కూడా ఆయన ప్రవక్తే అని అంటే మాత్రమో ఎంత మాత్రమో నమ్మటానికి అవకాశం లేనే లేదు. ఎందుకు లేదో ఇప్పుడు ఈ విషయాలను మీరు చాలా జాగ్రత్తగా విశ్లేషించాలి. నెంబర్ 1, దేవుడు ఒక వ్యక్తిని ప్రవక్తగా ఎన్నుకోవటానికి 3 కోణాలలో నుండి ఎన్నుకుంటాడు. రెండవది, ప్రవక్తల యొక్క జీవిత వృత్తాంతాలను కూడా తెలియపరిచేటువంటిది కూడా దేవుడే. ఆదికాండము 44వ అధ్యాయము 6-8 వచనాలలో మనం గమనిస్తే దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. యెషయా గ్రంథము 44:6-8లో, నేనే మొదటివాడను, కడపటివాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఆదిలో ఉన్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగలవాడు ఎవడు? అట్టివాడు ఎక్కడైనా ఉండిన ఎడల నాకు తెలియచెప్పవలెను, ఆ సంగతిని నాకు ప్రచురపరచవలెను. అట్టివాడు భవిష్యత్ విషయములను, రాబోవు సంగతులను తెలియచెప్పగలవాడునై ఉండవలెను. మీరు వెదకుడి, భయపడకుడి, పూర్వకాలము నుండి నేనే ఆ సంగతులను వివరించి తెలియపరచలేదా? అందుకు మీరే నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని సృష్టికర్త అయిన పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఉన్న యెహోవా దేవుడు తెలియజేస్తూ వస్తున్నాడు. నిజానికి భూమండలంపై ఒక మనుషుణ్ణి సృష్టికర్త అయిన ప్రభువైన దేవుడు ఒక ప్రవక్తగా ఎన్నుకోవటానికి 3 విధాలుగా నిర్ణయాలు ఉంటాయి. నెంబర్ 1, ఒక వ్యక్తిని దేవుడు ప్రవక్తగా ఎన్నుకోవటానికి తన తల్లి గర్భములో తాను ఇంకను రూపింపక మునిపే దేవుడు ఆ వ్యక్తిని ప్రవక్తగా ఎన్నుకుంటాడు. అతడు యొక్క వాస్తవం, అతడు పుట్టక మునిపే దేవుడు ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రుల యొద్దకు దూతను పంపించి పుట్టబోవు ఈ శిశువును దేవుడు ప్రవక్తగా ఎన్నుకుంటాడని తెలియపరుస్తాడు. 1. రెండవది, పుట్టిన తర్వాత అనగా బాల్య దినములు మొదలుకొని, అనగా చిన్న వయసు మొదలుకొని యవన వయసు మొదలుకొని ముసలి వయసు వచ్చే వరకు ఏ వయసులోనైనా ఆ వ్యక్తిని దేవుడు స్వరము పెట్టి ప్రవక్తగా తాను పిలుచుకోవచ్చు. ఇది రెండవది. 3వ విషయానికి వచ్చేసరికి ఒక వ్యక్తిని ప్రవక్తగా ఎన్నుకోవటం కొరకు, అది రుజువని నిరూపించటం కొరకు అంతకుముందు ప్రవక్తగా ఎన్నుకోబడిన వ్యక్తినే అవతల వ్యక్తి దగ్గరకు పంపించి తైలమును తన తల మీద పోయించి అభిషేకించి
ఆ వ్యక్తిని ప్రవక్తగా ఏర్పాటు చేయటం అనేటువంటిది జరుగుతూ వస్తారు. అయితే ఈ మూడు కూడా కాకుండా వేరే విధముగా తాను ప్రవక్త అని చెప్పబడితే గనుక అతడు ఎట్టి పరిస్థితిలో అతడు ప్రవక్త కాజాలడు. నెంబర్ 1, దేవుడు స్వయముగా తల్లి గర్భములో రూపింపక మునుపు ప్రవక్తగా ఎన్నుకునేవారు ఉన్నారు. దేవుడు స్వయముగా స్వరము పెట్టి పిలిచి నేను ప్రవక్తని, నీవేదో నుండి ప్రవక్తవు, నేను నీ దేవుడను అని ఆ విధముగా కూడా కొంతమందిని దేవుడు ప్రవక్తలుగా ఎన్నుకున్నాడు. ఆది కాండము ఆదాము జీవితాన్ని చూస్తే నేల మట్టితో దేవుడే ఆదామును తయారు చేశాడు, రూపించాడు. ఆదామును దేవుడు ఆదామా అని పేరు పెట్టి ఆదామును దేవుడు పిలిచాడు దేవుడని యెహోవా. ఆ తర్వాత కాలంలో అలా చూసుకుంటూ వస్తే హానోకు కుమార్తెలు ఆదాము కుమార్తెలను కన్నాడు. అతని వంశంలో నుండి మరి హానోకు అనేటువంటి ఒక ప్రవక్తను దేవుడు ఎన్నుకున్నాడు. ఆ ప్రవక్త అతని దేవునితో 300 సంవత్సరాలు నడిచి దేవుని మార్గంలోనే నడుస్తూ నిత్య జీవానికి చేర్చుకోబడ్డాడు హానోకు. ఆ తర్వాత అతని వంశంలో నుండే నోవాహు అనేటువంటి ఒక వ్యక్తిని 600 సంవత్సరాల వయసులో దేవుడు అతనిని నోవాహు అని పిలిచాడు. ఆదికాండం 7వ అధ్యాయంలో మనం చూడొచ్చు, మొదటి వచనం నుండి. ఆ తర్వాత నోవాహు యొక్క తరములలోనే ఆ వంశావళిలో నుండి మరి నోవాహు యొక్క వంశములో నుండి అబ్రహాము అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడు పిలుచుకున్నాడు. అది ఆదికాండము 12వ అధ్యాయంలో మనం చూస్తాం. అబ్రహామా అని పేరు పెట్టి పిలిచాడు. అతని వంశములో నుండి అతని కుమారుడైనటువంటి యాకోబును దేవుడు పేరు పెట్టి పిలిచాడు. ఆదికాండం 32వ అధ్యాయము 27వ వచనాన్ని మనము గమనిస్తే యాకోబు అనేసి యాకోబును దేవుడు పేరు పెట్టి పిలిచాడు. ఆ తర్వాత అతని వంశములో నుండి మోషే అనేటువంటి ఒక మహా గొప్ప దైవజనుడిని దేవుడు ఎన్నుకున్నాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయాన్ని మనం గమనిస్తే మోషే నీవు నిలిచిన ఈ స్థలము అతి పరిశుద్ధ స్థలము అని దేవుడు మోషేను పేరు పెట్టి పిలవటం జరిగింది. ఇలాగా ఆదాము మొదలుకొని మోషే మొదలుకొని ప్రభువైన యేసుక్రీస్తు వరకు ఎన్నో వందలాది మంది ప్రవక్తలను దేవుడు పేరు పెట్టి ప్రవక్తలుగా ఎన్నుకుంటూ రావటం జరిగినది. ఇది ఒక ప్రణాళిక. అంటే దేవుడు స్వయముగా స్వరము పెట్టి నీవు నా సేవకుడవు, ఈ దినము నుండి నువ్వు నాకు ప్రవక్తవి, నేను చెప్పిన పని భూలోకములో ఉన్న ప్రజలకు నువ్వు చెప్పాలి, అందచేయాలి అని దేవుడు స్వరం పెట్టి పిలుస్తాడు. ఇది ఒక ప్రణాళిక. ఈ స్వరము పెట్టి పిలువబడిన వారిలో ఆదాము మొదలుకొని ఎంతో మంది ప్రవక్తలు వచ్చారు. నోవాహు, అబ్రహాము, హానోకు, మోషే, వీళ్ళందరినీ స్వయంగా దేవుడే తన స్వయముగా స్వరము పెట్టి స్వయముగా తన స్వరముతో పేరు పెట్టి వాళ్ళు ఎన్నుకోవటం జరిగింది. ఇది ఒక ప్రణాళిక. రెండో విషయానికి వస్తే, తల్లి గర్భములో పడక మునిపే తల్లిదండ్రుల దగ్గరకు దేవుడు తన దూతను పంపించి అమ్మా పుట్టబోయేటువంటి నీ బిడ్డను దేవుడు ప్రవక్తగా ఎన్నుకోబోతున్నాడని చెప్పిస్తాడు దేవుడు. అలా చెప్పబడినటువంటి వారిలో దేవుని దూత చేత మరి పిలుపు అందుకున్నటువంటి వారిలో మొట్టమొదటి వారు అబ్రహాము, అతని భార్య అయినటువంటి శారా. దేవదూతలు అబ్రహాం ఇంటికి వచ్చి చెప్పారు, అబ్రహామా, ఓ శారా, రాబోయే ఇదే దినాలలో మీరు ఒక బిడ్డను మీరు చూస్తారు, నీ ఒడిలో అందమైన బిడ్డను కంటావు, అతనికి ఇస్సాకను పేరు పెడతావు అన్నాడు. ఆ విధంగానే దేవదూతల చేత గర్భములో పడక మునిపే బిడ్డ తల్లిదండ్రులకు వర్తమానం తెలియపరిచాడు దేవుడు. అదే విషయంలో మానోహ, సంసోను యొక్క తండ్రి, ఆ తల్లిదండ్రుల దగ్గరకు ఒక దినాన దేవదూత వచ్చి అంటాడు, అమ్మా, మద్యమునైనను ద్రాక్షారసమైనను సేవించద్దు, నీకు పుట్టబోయే కుమారుడు ఒక బలవంతుడై ఉంటాడు, అతనికి సంసోను అని పేరు పెడతావు, ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల చేతుల నుండి విడిపిస్తాడు అని అన్నప్పుడు ఆ దేవదూత చెప్పినట్టుగానే ఆ తర్వాత ఆమె గర్భము ధరించి ఒక బలవంతుడైనటువంటి కుమారుని కన్నది ఆ యొక్క సంసోను తల్లిదండ్రులు. ఆ తర్వాత దేవదూతలు వచ్చి యాజకుడైన జకర్యాతో ఇలా చెప్పడం జరిగింది, జకర్యా, ఇదిగో దేవుని సముఖం ముందు నిలుచు గబ్రియలును, ఇదిగో నీతో మాట్లాడడానికి వచ్చాను, నీ భార్య అయినటువంటి ఎలిజబెత్ గుడ్రాలు అయితే ఒక కుమారుడును కని అతనికి యోహానును పేరు పెడతావు అనేసి దేవదూతల చేత మరి జకర్యాకు ఆ వర్తమానము తెలియపరచడం జరిగింది.
అలాగే నాలుగో విషయానికి వస్తే అదే దేవదూతలు, అదే గబ్రియల్ దూత నజరేతులో ఉన్న మరియమ్మ యొద్దకు వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, నీవు ఒక కుమారుని కంటావు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు, ఆయనకు నువ్వు యేసు అని పేరు పెడతావని చెప్పేసేసి మరి గబ్రియలు దూత వచ్చి తల్లి అయినటువంటి మరియతో తెలియపరచడం జరిగింది. ఈ విధముగా బిడ్డ గర్భములో పడకమునిపే సృష్టికర్త అయిన దేవుడు తన దూతల చేత వర్తమానం పంపించి పుట్టబోయేటువంటి బిడ్డ కంటే ఆ జన్మనివ్వబోయే తల్లిదండ్రులకు వర్తమానం పంపించడం జరుగుతూ వచ్చింది. ఇది రెండవ భాగం. మూడో విషయానికి వస్తే కనుక, దేవుడు ఒక వ్యక్తిని ప్రవక్తగా ఎన్నుకోవటానికి, ఆ ప్రవక్తగా ప్రతిష్ఠించటానికి మరొక ప్రవక్తను తన యొద్దకు పంపించి అతని తల మీద తైలమును పోయించి ఆ దినము నుండి అతనిని ప్రవక్తగా ఎన్నుకోవటం అనేటువంటిది జరుగుతూ వస్తుంది. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 12-13 వచనాలను మనం గమనిస్తే కనుక, అక్కడ దావీదు అనేటువంటి ఒక చిన్నవాడు, తన ఉంటున్న ప్రాంతము యోదా బెత్లెహేము. ఆ చోటికి దైవజనుడు ప్రవక్త అయినటువంటి సమూయేలు అనే వ్యక్తి వెళ్ళి తన అన్నగారి ఎదుట, తండ్రి ఎదుట దావీదును తైలము చేత అభిషేకించటం జరుగుతుంది. ఆ విధముగా మరి దావీదును అభిషేకించడం జరిగినది. అదే విధముగా రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 5-20 వచనాలను మనం చూడగలిగితే కనుక, ఏలియా అనేటువంటి మహాప్రవక్త వెళ్ళి ఎలీషా అనేటువంటి ఒక సామాన్యమైన వ్యక్తిని అభిషేకించి తైలం పోసి అతనిని ప్రవక్తగా చేయటం అనేటువంటిది జరిగినది. రాజులు ఆ యొక్క మొదటి గ్రంథం 19వ అధ్యాయము 15-20 వచనాలు. మోషే అన్నగారైన అహరోనును కూడా యాజకుడుగా తన కుమారులను దేవుని మాట చెప్పున వారిని పిలిచి వారి తలలపైన మోషే నూనె పోసి వారిని దేవుని సన్నిధిని యాజకుడుగా ప్రతిష్ఠించడం కూడా జరిగింది. ఇది నిర్గమాకాండము 28-29 అధ్యాయాల్లో మనము చూడగలుగుతాము. అలాగనే నిర్గమాకాండము 40వ అధ్యాయము 12-16 చూస్తే, 12-16 వచనాలు చూస్తే, అహరోనును యాజకుడుగా చేయటానికి మోషే తన అన్నగారును నీళ్లతో స్నానము చేయించి అతనికి యాజకునిగా ప్రతిష్ఠించటం, దేవునికి యాజకునిగా ప్రతిష్ఠించటం జరిగింది. లేవియాకాండం 6వ అధ్యాయము 19-20 వచనాలు. అలాగే సమూయేలు అనేటువంటి ప్రవక్త దేవుని మాట చెప్పున వెళ్ళి మరి సౌలు అనేటువంటి మనుషుల్ని తన తల మీద తైలమును పోసి అతనిని రాజుగా ప్రతిష్ఠించటం కూడా జరిగినది. రెండవదిగా అతడు ప్రవచనాలు కూడా ఆ దినము పలకటం కూడా జరిగింది. ఎవరు? సౌలు అనేటువంటి రాజు. ఇది సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనములో మనం చూడగలుగుతాము. అలాగుననే నాతాను అనేటువంటి మరి ప్రవక్తను, యాజకుడైనటువంటి సాదోకు అనేటువంటి వీరిద్దరూ కూడా దేవుని మాట చెప్పున వెళ్ళి సొలెమాను అనేటువంటి దావీదు కుమారుడును మరి అభిషేకించగా, ఒకటి రాజుగాను రెండవది సొలెమానును ప్రవక్తగా కూడా వారు అభిషేకించడం జరిగింది. ఇది రాజులు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 30 వచనము నుండి 40 వచనాల వరకు ఈ విధంగా మనము చూడగలుగుతాము. ఈ విధముగా దేవుని మాట చేత ప్రవక్తగా ఎన్నుకోబడినటువంటి ప్రవక్తలు ఉన్నారు. దేవదూత స్వయముగా వచ్చి ప్రవక్తగా ప్రతిష్ఠించే తన కడుపులో పుట్టబోయేటువంటి బిడ్డ యొక్క తల్లిదండ్రులకు వర్తమానాన్ని పంపించి ప్రతిష్ఠించటం కూడా జరిగింది. ఇది రెండో ప్రణాళిక. మరి మూడో విషయానికి వస్తే కనుక, ఒక ప్రవక్త వెళ్ళి మరొక ప్రవక్తను ప్రవక్తగా తైలం పోసి అతన్ని అభిషేకించి ఆ దినము నుండి ఆయనను ప్రవక్తగా చేయటం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. ఈ 3 విధాలైనటువంటి మార్గాల్లో ఉన్నటువంటి వారే ప్రవక్త స్థానంలో నిలిచినటువంటి వారు. అయితే ఈ 3టిని తప్పించి ఒకవేళ వేరే విధముగా తాను ఒకవేళ ప్రవక్తనని చెప్పుకుంటే గనక అది ఎంత మాత్రమో ప్రవక్త కానే కాదు. నెంబర్ 1, దేవుడే తన స్వరంతో ఒక వ్యక్తిని పేరు పెట్టి పిలిచి ఆ వ్యక్తిని తనకు ప్రవక్తగా ఎంచుకుంటా. రెండోది, తాను ముందుగా ఏర్పరచుకున్న ప్రవక్తను ఇతర మనుషుల యొద్దకు పంపించి తాను ప్రవక్తగా ఏర్పరచుకుని పోయి వారి తలలపై నూనె పోసి అభిషేకించి వారి ప్రవక్తగా ఎన్నుకుంటాడు. మూడవ విషయానికి వచ్చేసరికి, దేవుడు తన దూతలకు శుభవర్తమానము అందించి తన దూత ద్వారా
ఆ ప్రవక్తగా ఏర్పాటు చేసుకోబోయేటువంటి ఆ బిడ్డను కనబోయే తల్లిదండ్రుల యొద్దకు వెళ్ళి ఈ వర్తమానాన్ని అందించమని తెలియపరుస్తాడు. ఈ 3 విధాలైనటువంటి ప్రణాళికలే ఈ సృష్టిలో మరి బైబిల్ ప్రకారంగా మనం చూస్తూ రావచ్చు. అయితే ఈ 3 కాకుండా వేరే విధముగా ఒకవేళ నేను ప్రవక్తనని చెప్పుకుంటే అతను ఎంత మాత్రం ప్రవక్త కానీ కాదు. ఒక దైవ ప్రవక్త వచ్చి మరి మహమ్మద్ వారి విషయానికి వస్తే, ఒక దైవ ప్రవక్త వచ్చి మహమ్మదును కలుసుకొని మహమ్మదు తలపు మీద ఒకవేళ నూనె పోసి అభిషేకించి యెహోవా నామమును చేతులుంచి అతని మీద ప్రార్థన చేసినట్లయితే అది ఒక దైవ ప్రణాళికను మనం నమ్మొచ్చు. మళ్ళా చెప్తున్నాను, మహమ్మద్ గారి యొద్దకు ఒక దైవ ప్రవక్త ఇంకో వ్యక్తి వెళ్ళి మహమ్మద్ గారి తల మీద అభిషేకముగా నూనెను పోసి ఈ దినము నుండి ఓ మహమ్మదు నువ్వు దైవ ప్రవక్త అని చెప్తే కనుక దానిని మనం నమ్మవచ్చు. కానీ మహమ్మద్ వారి జీవితంలో దైవ అభిషేకం అనేది ఆయన శిరస్సు మీదకు రాలేదు. రెండవది, పోనీ అతని తల్లిదండ్రుల యొద్దకు మరి బైబిల్ ప్రణాళిక ప్రకారంగా దేవదూతలు వెళ్ళి, తండ్రి అబ్దుల్లా గారు, తల్లి పేరేమో అమీనా, వాళ్ళ యొద్దకు ఒక దేవదూత వెళ్ళి, ఓ అమీనా, ఓ అబ్దుల్లా, మీకు పుట్టబోయేటువంటి బిడ్డ ముహమ్మద్ గారిని సర్వలోకానికి మహాప్రవక్తగా, అంతిమ ప్రవక్తగా దేవుడు ఎన్నుకుంటున్నాడన్న విషయాన్ని కనుక చెప్పుకుంటే కనుక అదైనా మనం నమ్మవచ్చు. కానీ దేవదూత వెళ్ళి మహమ్మద్ పుట్టక మునిపే తన తల్లిదండ్రులకు వర్తమానం అందించిన దాఖలు కూడా ఎక్కడ మహమ్మద్ జీవితంలో లేవు. ఖురాన్ మీరు సూర అల్ ఫాతిహా మొదలు సూర నాసిన్ 114 కలిగినటువంటి 114 సూరాలు కలిగిన ఈ ఖురాన్ అంతట్లో చూసినా ఎక్కడ కూడా మహమ్మద్ ప్రవక్త తల మీదకి తైలాభిషేకం వచ్చినట్లు కానీ, పోనీ ఒక దూత వెళ్ళి స్వయంగా తల్లిదండ్రులకు తెలియపరిచినటువంటి వర్తమానము కానీ ఖురాన్ గ్రంథంలో ఎక్కడ కూడా లేనేలేదు. 3వ విషయానికి వస్తే కనుక సృష్టికర్త అయినటువంటి దేవుడు స్వయంగా మహమ్మద్ వారికి స్వరము పెట్టి పిలిచి, ఓ లోతు, ఓ అబ్రహమా, ఓ మోషే అని దేవుడు స్వయంగా పేరు పెట్టి పిలిచినట్లుగా మహమ్మద్ వారిని ఎక్కడా కూడా సృష్టికర్త అయిన దేవుడు స్వరము పెట్టి పిలిచినట్లు ఆధారాలు ఎక్కడా లేవు. కాబట్టి 3 ప్రణాళికలలో కూడా ఎక్కడా కూడా ఆయన దైవ ప్రవక్త అని చెప్పుకోవటానికి అవకాశాలు లేవు. ఇకపోతే మరి ఈ 3 కాకుండా వేరే విధంగా ఒకవేళ పెడితే కనుక అతడు ఎంత మాత్రం ప్రవక్త కాదు అన్నటువంటి విషయానికి వస్తే, మరి మహమ్మద్ గారి విషయంలో మహమ్మద్ గారి జీవిత చరిత్రని ఒకవేళ మనం చూస్తే, మహమ్మద్ వారు పుట్టి పెరిగింది మక్కా ప్రాంతం. మహమ్మద్ గారు పుట్టినటువంటి దినం ఎప్పుడు అంటే మహమ్మద్ పైగంబర్ వారు సోమవారం 9వ తేదీ విక్రమ ద్వితీయ శకము 628 జ్యేష్ఠ శుద్ధి ప్రథమ తెల్లవారుజామున సూర్యోదయమునకు పూర్వమే మక్కాపురములలో మహమ్మద్ వారు జన్మించింది. ఇది నా మాట కాదు, మహమ్మద్ వారి యొక్క జీవిత చరిత్రలో రాయబడినది. అంటే క్రీస్తు శకము 571లో మహమ్మద్ వారు జన్మించున్నట్లు మహమ్మద్ వారి యొక్క జీవిత చరిత్రలో రాయబడినది. అయితే మహమ్మద్ వారు 12 సంవత్సరాల వయసులో ఉంటున్న సమయంలో ఒకానొక దినాన మహమ్మద్ గారి యొక్క చిన్నాన్న అనబడినటువంటి అబూ తాలిబ్, అంటే మహమ్మద్ గారి యొక్క సొంత తండ్రి, మహమ్మద్ గారు ఇంకా పుట్టక మునిపే తాను గర్భంలో ఉండగానే మహమ్మద్ తండ్రి చచ్చిపోయాడు. మహమ్మద్ పుట్టిన 4వ సంవత్సరానికే తల్లి చచ్చిపోయింది. ఆనాటి నుండి ఆ పిల్లవాడైనటువంటి మహమ్మద్ వారు మరి ఒంటరిగా అనాథగా ఉంటున్న స్థితిని చూసినటువంటి అతని సొంత చిన్నాన్న అబూ తాలిబ్ అనేటువంటి ఆయన చారదీసి మహమ్మద్ వారిని పెంచి పెద్ద చేస్తారు. అయితే నీకు 12 సంవత్సరం వయసు వచ్చేసరికి మరి మహమ్మద్ వారిని మక్కా ప్రాంతము నుండి సిరియా అనేటువంటి ప్రాంతానికి, సిరియా దేశమునకు బుస్రా అనేటువంటి ఒక ప్రాంతానికి మహమ్మద్ను తీసుకెళ్తారు. ఈ విషయాలన్నీ కూడా మహమ్మద్ వారి యొక్క జీవిత చరిత్ర గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడ్డాయి. చూడండి, ఆ విషయాలు నేను కొన్ని మీకు చదివించాలని నేను ఆశపడుతున్నాను. అయితే మహమ్మద్ వారిని అబూ తాలిబ్ పెంచి పెద్ద చేశాడు. తనతో పాటు వ్యాపారం చేతుకు మరి సిరియా ప్రదేశం వెళ్ళడం జరిగింది. సిరియా దేశంలో బుస్రా అనేటువంటి ప్రాంతాల్లో వ్యాపారం చేస్తుండేది. అంతలో దారిన పోయే ఒక మనుషుడు వ్యాపారం చేస్తున్నటువంటి మహమ్మదును చూసి, నీవు ప్రవక్తలాగా ఉన్నావే, చూడండి విషయం, నువ్వు ప్రవక్తలాగా ఉన్నావే అని ఆ మనుషుడు మహమ్మద్తో అన్నాడు.
ఆ మనుషుడు నీ పేరేమిటి? ఆ మనుషుడు అంటున్నాడు నీ పేరేమిటి అన్నప్పుడు అని చెప్పాడు, నా పేరు మహమ్మద్ అని. నేను ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి అంటే అప్పుడు మా చిన్నాన్న అనబడిన అబూ తాలిబు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారని చెప్పడం జరుగుతుంది. అప్పుడు అబూ తాలిబుని దగ్గర పిలిచి అంటాడు, ఈయన ఈ పిల్లవాడిని కాస్త జాగ్రత్తగా పెంచండి, ఇతడి వల్ల లోకానికి గొప్ప శాంతి మేలు కలగబోతుంది, ఇతన్ని చూస్తుంటే నాకు ఒక ప్రవక్తలా కనబడుతున్నాడు అన్నాడు. ఆ మాట అన్నా నాటి నుండి మొహమ్మద్ అనుకున్నాడు, ఈయన చెప్పినట్లు నిజంగా నేను ప్రవక్తనైతే బాగుండేనేమో. మా పూర్వీకులైనటువంటి ఇష్మాయేలు సంతతి వారైన అరబ్బు ప్రజలకు ఇంతవరకు ఒక ప్రవక్త కూడా లేడే. అబ్రహాము యొక్క సంతానములో ఇస్సాకు అనేటువంటి వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు నుండి ఎంతోమంది ప్రవక్తలు ఉద్భవించారు. వారికి గ్రంథములు ఉన్నవి, వారికి దైవ ప్రణాళికలు ఉన్నాయి, దైవ నిబంధనలు ఉన్నాయి, వారికి సృష్టికర్తైన దేవుడు ఉన్నాడు. అయితే నా జాతి వారైనటువంటి అరబ్బులకు దేవుడు లేడే. 360 విగ్రహాలను మక్కాలో పెట్టుకుని మా ఊళ్ళందరూ పూజిస్తున్నారే. నిజమైన సృష్టికర్త మా యొక్క ప్రజలకు లేడే అని ముహమ్మద్ వారు తనలో తాను అనుకుంటూ, నిజంగా నేను ప్రవక్తనైతే బాగుండునని తనలో తాను తలస్తూ రావడం జరిగింది. విషయం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, మొహమ్మద్ యొద్దకు వచ్చి నువ్వు ప్రవక్త అని చెప్పినటువంటి ఆ వ్యక్తి పేరు ఏంటంటే బుహేరా. అప్పటికి మహమ్మద్ 12 సంవత్సరాల వయసు గలవాడు. మహమ్మద్ జీవిత చరిత్ర జగత్ ప్రవక్త పుస్తకము 5వ పేజీలో ఈ విషయాలని మనం చూడవచ్చు. అప్పటి నుండి మహమ్మద్ తాను ప్రవక్తనైతే బాగుండునని తలంచేవారు. నిజానికి మహమ్మద్ను చూసి నువ్వు ప్రవక్తలా ఉన్నావు అని చెప్పినటువంటి నిజానికి ఆ మనుషుడు ఎవరు? పునదైన ప్రవక్త, ఇతను ప్రవక్తగా ప్రతిష్ఠించాడు అని చెప్పుకోవడానికంటే అతడు దారిపోయే వ్యక్తి అని ఇంకా క్లియర్గా చెప్పాలంటే అతడు విద్య ఎరిగిన ఒక సన్యాసి అని వ్రాయబడింది ఈ పుస్తకంలో. అతడు విద్య బాగా ఎరిగిన ఒక సన్యాసి అంటే అతనికి ఒక ఇల్లు వాకిలేమి కూడా లేదు, ఇక రోడ్లంతా తిరిగేటువంటి ఒక సామాన్యమైన మనుషుడని దీన్ని బట్టి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ విధముగా మరి అతని పేరు బుహేరా అని, అతని యొక్క జీవిత చరిత్ర ఈ పుస్తకంలో మనం చూడవచ్చు. ఒకవేళ అతడు ప్రవక్త అయి ఉండి మహమ్మద్ గారి తలపై నూనెని పోసి అభిషేకించి యెహోవా నామమున ప్రార్థన చేసి ప్రవక్తగా ఏర్పరిచాడంటే లేనేలేదు. అట్లా జరగలేదు. అనగా మహమ్మద్ తలపై నూనె పోసి ప్రవక్తగా అభిషేకించదు. అలాంటప్పుడు మహమ్మద్ ఎలా ప్రవక్త కాగలుగుతాడు? జ్ఞానంగా ఉన్నవారు కాస్త ఆలోచించి మహమ్మద్ జీవిత చరిత్రను కాస్త చదవండి. అనగా ఈ పుస్తకాన్ని మీరు చదివితే ఎక్కడైనా మీకు మార్కెట్లో దొరికితే జగత్ ప్రవక్త జీవిత చరిత్ర వాస్తవాలు మనకి తెలియపరచబడతాయి. ఇకపోతే నువ్వు ప్రవక్త అని అన్నాడే తప్ప అసలు ప్రవక్త యొక్క స్థానం ఏమిటో ఆయన చెప్పలేదు, చెప్పేసి వెళ్ళిపోయాడు. బైబిల్లో మరి ప్రవక్తలు అభిషేకించిన తర్వాత వారి జీవిత చరిత్రలు చూస్తే కనుక అద్భుతంగా వారు దేవుని పని చేస్తూ వచ్చారు. అనగా సృష్టికర్త దేవుని పని చేస్తూ రావటం అనేది బైబిల్లో వారి జీవితాన్ని మనం గమనించవచ్చు. అయితే మహమ్మద్ జీవిత చరిత్రను ఒకరు మనం చూస్తే 12 సంవత్సరాల వయసులో దారిపోయిన ఒక మనుషుడు ప్రవక్త అన్నాడు. అయితే అలా అన్నంత మాత్రాన అతడు ప్రవక్త అయిపోతాడా? ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక సామాన్యమైన మనుషుడిని, ఎవరో దారిపోయేటువంటి వ్యక్తి, నువ్వు గతంలో అమెరికా దేశాన్ని పరిపాలన చేసినటువంటి ఒక ప్రైమ్ మినిస్టర్ లేకపోతే ఒక ఉన్నత అధికారి యొక్క కుమారులా నువ్వు ఉన్నావు, లేకపోతే అబ్రహాం లింకన్ గారి యొక్క అబ్బాయిలా ఉన్నావు అనేసి నన్ను అన్నంత మాత్రాన నేను అమెరికా ప్రెసిడెంట్ యొక్క కుమారుడు నేను అయిపోను కదా. ఆలోచించండి. అయితే ఒక వ్యక్తి ప్రవక్తగా అవ్వాలి అని అంటే 3 కోణాలు. నెంబర్ 1, దేవుడు స్వయంగా స్వరం పెట్టి పిలిచి అతని ప్రవక్తగా ఎన్నుకోవాలి. 2, దేవదూతల చేత పుట్టబోయే ఆ బిడ్డ తల్లిదండ్రులకు వర్తమానమును పంపించాలి. 3వది, ఒక ప్రవక్త వెళ్ళి తనను తైలం పోసి దేవుని పేరుట ప్రార్థన చేయాలి. ఆనాటి నుండి అతని తల మీదకు అభిషేకం తైలం ఎప్పుడైతే పడిందో దేవుని ఆత్మ కూడా అతని మీదకి బలముగా దిగి రావాలి. బైబిల్లో ఏ ప్రవక్త ఎవరి తలల మీద తైలం పోసారో వారు దేవుని ఆత్మను పొందుకోవటం జరుగుతూ వచ్చింది. మహమ్మద్ జీవితంలో ఎక్కడ కూడా దేవుని పరిశుద్ధాత్మ పొందుకోవటం అనేటువంటిది అతని జీవితంలో లేనే లేదు. ఇకపోతే మహమ్మద్ అప్పటి నుండి కూడా మరి తాను ఒక ప్రవక్తను అనుకుంటూ వచ్చాడు. ఇకపోతే మహమ్మద్ యొక్క జీవిత చరిత్ర ఆశ్చర్యం ఏంటంటే, మహమ్మద్ 4 సంవత్సరాల వయసులో ఉండగా మరి మేకలను మేపుతున్నటువంటి దినాల్లో ఇతరు దేవదూతలు వచ్చి ఆ పిల్లవాడిని పడుకోబెట్టి, అనగా మహమ్మద్ని పడుకోబెట్టి కడుపును చీల్చేసి ఏదో ఒక వస్తువును బయట తీసేసి మళ్ళీ కడుపును అతికించి వెళ్ళిపోయారట.
అక్కడ ఉన్న వారి దృశ్యాన్ని గబగబా చూసి ఆ మేకలను ఎవరైతే పెంచుతున్నాడో ఆ పెంచేటువంటి వారి యజమానురాలు ఆ ముస్లాం యొద్దకు వెళ్ళి హలీమా, దాది హలీమా అంటారు, బీబీ హలీమా, ఆ పెద్ద ముస్లాం అన్నమాట. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె మనవడు చెప్తాడు, ఏమని, మామ ఇలాగ మొహమ్మద్ని ఖురేషీ యొక్క అబ్బాయిని ఎవరిద్దరు వచ్చి మనుషులు ఆ పొట్ట చీల్చేశారని. అప్పుడు ఆవిడ వచ్చి చూసరికి పిల్లడు బాగానే ఉంటాడు. అయితే అడిగింది, ఏం బాబు ఏం జరిగిందంటే, ఎవరో ఇద్దరు దేవదూతలు వారు నా దగ్గరకు వచ్చి కడుపు చీల్చేసి ఇప్పటి నుండి నీవు అతి పరిశుద్ధుడు అని చెప్పి వెళ్ళిపోయారు అన్నారు. అంటే దేవదూతలు రావడం ఏంటి, కడుపు చీల్చటం ఏంటి, కడుపులో నల్లటి వస్తువు తీయటం ఏంటి? కంటికి పాపం అనేది కంటికి కనబడే వస్తువు కాదు. మన ఆత్మను ఎలాగైతే మనం చూడలేమో మనలో ఉన్న పాపాన్ని కూడా అది ఒక వస్తువు కాదు, మనం చూడలేము. అయితే దేవదూతలు ఏమన్నారంటే, ఇప్పటి నుండి నువ్వు పరిశుద్ధుడు బాబు, నేను పరిశుద్ధపరిచేమన్నారు. అప్పటికి మొహమ్మద్కి 4 సంవత్సరాల వయసు. మరి 4 సంవత్సరాలు దేవదూతలు వచ్చి పరిశుద్ధపరిచినప్పుడు చచ్చిపోయే వరకు మొహమ్మద్ పరిశుద్ధంగా ఉండి తీరాలి కదా. మరి 40 సంవత్సరాల వయసులో మరలా ఇద్దరు దేవదూతలు వచ్చి అన్నారు, ఇద్దరు దేవదూతలు, మరొక దేవదూత, మొదటిసారి 2 దేవదూతలు వచ్చారు, రెండోసారి ఒక దేవదూత వచ్చాడు. ఆ దూత మరి గబ్రియల్ అనేటువంటి పేరు కలిగిన దూతని మొహమ్మద్ యొక్క జీవిత చరిత్ర ఈ పుస్తకంలోనే రాయబడింది. అవి కూడా ఆ దూత వచ్చి అన్నారట, ఓ మహమ్మదు, సహనం వహింపము, ప్రజలకు న్యాయమును కనపరుచుటకు అల్లా నిన్ను ఈ రోజు నుండి ప్రవక్తగా ఎన్నుకున్నాడు, పరిశుద్ధుడుగా ఉండు, నువ్వు చేస్తూ ఉన్న పాపములు అతిక్రమములు విడిచిపెట్టు అని మొహమ్మదుతో దూత చెప్పాడట. చాలా జాగ్రత్త విన్నాను. ఆ మాట కూడా ఇందులోనే వ్రాయబడ్డాయి. ముందిద్దరు దూతలు వచ్చి మొహమ్మద్దు నువ్వు పరిశుద్ధుడు, ఇప్పటి నుండి నువ్వు పెద్ద అయ్యే వరకు, చచ్చిపోయే వరకు నువ్వు పరిశుద్ధుడుగా ఉంటావని దేవదూతలు చెప్పారన్నారు. అది ఇందులో రాయబడింది. మరి 40 సంవత్సరాల వయసు ఇంకా పాపిగా ఎలా ఉంటాడు? ఒకసారి దేవుడు పరిశుద్ధపరిచినప్పుడు మరలా వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉండదు, ఎందుకంటే దేవుని అభిషేకం వ్యక్తితో ఉన్నాం. కానీ మొహమ్మద్ వారి విషయానికి వస్తే కనుక మరలా 40 సంవత్సరాల వయసులో ఆయన పాపిగానే మిగిలిపోయినట్లుగా ఆయన జీవిత చరిత్ర, అందుకు ఖురాన్, అందుకు మొహమ్మద్ జీవిత చరిత్రలో కూడా మనం చూడవచ్చు. ఇకపోతే దేవుడు ఒక వ్యక్తిని ప్రవక్తగా ఎన్నుకునే విషయంలో కూడా దేవుడు ఒక విషయాన్ని చెప్పినప్పుడు ఆ వ్యక్తితో మాత్రమే ఆ విషయాన్ని చెప్పి విడిచిపెట్టాడు. ఈ విషయం కూడా చాలా జాగ్రత్తగా వినాలి. ఒక ప్రణాళికను దేవుడు ఒక వ్యక్తికి చెప్పినప్పుడు ఆ వ్యక్తితో మాత్రమే చెప్పేసి దేవుడు విడిచిపెట్టాడు. 2-3 సాక్ష్యాలు కావాలి. నెంబర్ 1, అబ్రహాము విషయంలో సొదొమ గొమొర్రా పట్టణము నాశనం చేస్తానన్న విషయాన్ని దేవుడు అబ్రహాముకు చెప్పాడు. అదే దూతలు వచ్చి లోతుతో కూడా చెప్పడం జరిగింది. తర్వాత మోషేకు కనబడినటువంటి దేవుడు ఇశ్రాయేలీలు కూడా కనబడి, ఇదిగో మీ నాయకుడు మోషేను నేను ఎన్నుకున్నానని ఇశ్రాయేలుతో చెప్పినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మోషేను చాలా నమ్మకంగా ప్రవక్తగా తన్ని నమ్మగలిగారు. కారణం సాక్ష్యము వలన. అలాగే చెప్పుకుంటూ వెళితే కొత్త నిబంధనలో కొర్నేలు అనేటువంటి ఇంటికి ఆయన ప్రార్థన చేస్తుంటుండగా దేవుని దూత కొర్నేలుతో మాట్లాడుతూ, ఇదిగో పలానా ప్రాంతానికి దైవజనుడైనటువంటి పేతురు వచ్చాడు, అతన్ని పిలిపించుకొని నీవు రక్షణ మార్గాన్ని ఇంకా విశాలంగా నువ్వు పొందాలి అంటాడు. ఇతరుతో చెప్పిన దేవుని యొక్క ప్రభు యొక్క దూతయే అక్కడ పేతురుతో కూడా ఇంట్లో మాట్లాడి, నీ దగ్గరికి ఒక 3 మనుషులు వస్తారు, వారు నిన్ను ఇటలీ అనబడిన పటాలం శతాధిపతి అయిన కొర్నేలింటికి నేను తీసుకెళ్తాను, నువ్వేమి భయపడక్కర్లేదు, వాడితో పాటు వెళ్ళు, అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వేం మాట్లాడాలో నేనే నీకు చెప్తాను అంటాడు ఇక్కడ దేవదూత. చూడండి, కొర్నేలుతో మాట్లాడినటువంటి ప్రభు యొక్క దూత పేతురుతోనూ మాట్లాడాడు. అబ్రహాముతో మాట్లాడిన దేవుని దూత లోతుతో కూడా మాట్లాడటం జరిగింది. మోషేతో మాట్లాడినటువంటి దేవుని దూత ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడటం జరిగింది. అలాగునే సౌలు అనేటువంటి వ్యక్తి చాలా క్రూరుడు. క్రైస్తవులను చంపేటువంటి ఆ రోజుల్లో అతని 2 కళ్ళు దమస్కా పట్టణానికి వెళుతున్నప్పుడు దారి మధ్యలో ఆ ప్రభు యొక్క వెలుగును చూడలేక 2 కళ్ళు పోయాయి. అయితే సౌలు అనేటువంటి ఆ వ్యక్తితో ప్రభు మాట్లాడాడు. ఏమని? సౌలా నీవేళ నన్ను హింసించున్నావు, ఇదిగో నీ యొద్దకు అననీయ అనే ఒక మనుషుడు వస్తాడు, అతడు ప్రార్థన చేసినప్పుడు నేను కళ్ళిస్తాను, నువ్వు నా కోసం బ్రతకాలి అని అంటాడు దేవుడు. ఆ విధంగా ఇక్కడ సౌలుతో మాట్లాడినటువంటి ప్రభువే ప్రార్థన చేస్తుంటున్నటువంటి తన శిష్యుడైన అననీయతో కూడా ప్రభు మాట్లాడి, అననీయ నీ వెళ్ళి సౌలు అనేటువంటి వ్యక్తికి నన్ను గురించి, నా మాటలు, నా రక్షణ గురించి నువ్వు చెప్పు అన్నాడు.
చూడండి, దేవుని ప్రణాళిక ఎంత అద్భుతం అంటే, ఇక్కడ సౌలుతో మాట్లాడిన ప్రభువు అక్కడ అననీయతో కూడా మాట్లాడాడు. అబ్రహాముతో మాట్లాడిన దేవుని దూతలు లోతుతో మాట్లాడారు. మోషేతో మాట్లాడిన దేవుని యెహోవా దూత ఇశ్రాయేలు ప్రజలకు కనబడి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడటం జరిగినది. అలాగుననే పేతురుతో మాట్లాడినటువంటి ప్రభువు దూత కొర్నేలుతో మాట్లాడటం జరిగినది. అంత మాత్రమేనా? కాదు. తూర్పు దేశపు జ్ఞానులతో మాట్లాడినటువంటి ప్రభు యొక్క దూత గొర్రెల కాపరులతో కూడా మాట్లాడాడు. ఇదిగో పుట్టబో శిశువు పరిశుద్ధుడు, పశువుల పాకలో ఉన్నాడు, మీరు వెళ్ళి ఆయన ఆరాధించండి. ఇదిగో దావీదు పట్టణమందు మీకు రక్షకుడు పుట్టాడని ఇటు గొర్రెల కాపరులతోనూ మాట్లాడాడు దేవుని దూత. ఆ రక్షకుడు నిజము అని చెప్పటానికి తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులతో కూడా అదే దేవుని దూత మాట్లాడడం జరిగింది. అలాగనే మరియమ్మతో మాట్లాడినటువంటి ఆ యొక్క గబ్రియేలు దూత దేవుని మందిరములో జకర్యాకు ప్రత్యక్షమై జకర్యాతో కూడా మాట్లాడటం జరిగినది. అంటే దేవుడు ఒక విషయాన్ని, ఒక ప్రణాళికను దేవుడు తెలియపరుచున్నప్పుడు ఒక వ్యక్తితో చెప్పి దేవుడు సరిపెట్టుకోడు. ఎందుకంటే ధర్మశాస్త్ర మూలముగా 2-3 సాక్ష్యముల వలన ఒక సత్యము నిజమని స్థిరపరచబడటం జరుగుద్ది అని చెప్పేసి అందుకు పరిశుద్ధ బైబిల్ గ్రంథములోనే మనం చూడగలుగుతాం. కాబట్టి 2-3 సాక్షులు కావాలి. అయితే మొహమ్మద్ దగ్గరికి ఒక దూత వచ్చి నువ్వు ప్రవక్త అని చెప్పి వెళ్ళిపోయాడు అని అంటారు చాలా మంది ముస్లింలు. మరి అతడు ప్రవక్త కాడో ఆనాటి కాలంలో మరి ఎవరికి చెప్పలేదా దూత? పోనీ ఆనాటి అరబ్బు ప్రజలకు చెప్పలేదే ఆయన దూత? ఎంత మాత్రము కూడా ఆనాటి కాలంలో తోటి వ్యక్తుల్లో ఎవరికి కూడా ఇతడు ప్రవక్త, ఇతడు మీకు మార్గదర్శకుడు, ఇతని మార్గంలో మీరు నడండి, అల్లా అనేటువంటి సృష్టికర్త అయిన దేవుడు ఇతను మీకు ప్రవక్తగా ఇచ్చాడు అన్న విషయాలు దేవుని దూత ఎక్కడా కూడా మహమ్మదును గురించి సాక్ష్యం ఇచ్చున్నట్లు మహమ్మద్ జీవిత చరిత్రలోనే లేదు. కానీ బండ నుండి నీళ్లు వచ్చే సమయమున దేవుని దూత బండ మీద నిలబడటం జరిగింది. ఇశ్రాయేలును చూసిరి, మోషే కూడా చూసి భయపడిరి. అంటే దేవుని కార్యాలు ఒక వ్యక్తితో చెప్పి ఎప్పుడు కూడా సరిపెట్టుకోడు. ఈ విధంగా ఆలోచించుకుంటే 3 ప్రణాళికలు. 1, స్వరం పెట్టి దేవుడు పిలిచి ప్రవక్తగా ఎన్నుకోవాలి. 2, ప్రవక్తను పంపించి అభిషేకించి ప్రవక్తగా ఎన్నుకోవాలి. 3, దేవుని యొక్క దూతను పంపించి ప్రవక్తగా అతన్ని ఎన్నుకోవాలి. ఈ 3 ఏ ఒక్కటి కూడా మహమ్మద్ జీవితంలో లేదు. ఆ కారణమును బట్టి బైబిల్ ప్రకారంగా ఆయన దైవ ప్రవక్త కాడు. ముస్లింల దృష్టికి ప్రవక్త అయితే ఉండొచ్చు, ఓకే. రెండవది, అతను ప్రవక్తని చెప్పటానికి దేవదూత వచ్చాడు అంటారు. మన దేవదూత వచ్చినప్పుడు ఒక వ్యక్తితో చెప్పి వెళ్ళిపోకూడదే. అబ్రహాముతో ఆ విషయాన్ని మాట్లాడిన అదే దూత లోతు దగ్గరకు వచ్చి చెప్పాడు, నేను అబ్రహాం దగ్గరికి వెళ్ళొచ్చాను, ఇదిగో నీవు ఈ పట్టణాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చి ఈ పట్టణం మీద అగ్గిని కుమ్మరించబోతున్నా అని చెప్పేసి దేవదూతలు లోతుతో కూడా మాట్లాడడం జరిగింది. కొర్నేలుతో మాట్లాడిన ప్రభువు దూత పితృతోనూ మాట్లాడినది. సౌలుతో మాట్లాడిన ప్రభువు ఆ యొక్క అననీయతో మాట్లాడడం జరిగింది. మరియతో మాట్లాడిన ప్రభు దూత జకర్యాతో మాట్లాడడం జరిగింది. జ్ఞానులతో మాట్లాడిన ప్రభు యొక్క దూత గొర్రెల కాపరులతో మాట్లాడడం జరిగింది. మరి మహమ్మద్ ఒక్కడితో మాట్లాడి వెళ్ళిపోయిందన్నప్పుడు నిజానికి ఆ దూత నిజానికి దూతేనా? అసలు దూత రాకుండగానే మహమ్మద్ వారు భ్రమపడి నా దగ్గర దూత వచ్చాడు అన్నాడంటారా? అసలు దూతయే రాకుండా నా దగ్గరికి దూతే వచ్చాడని మహమ్మద్ తనకు తానే స్వయంగా ఆ విధంగా కల్పించుకుని చెప్పాడంటారా? ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. ఇలా ఆలోచించుకుంటూ వెళితే చాలా మంది నన్ను ఇలా అన్నారు, బ్రదర్ మీరు చెప్పేది ఒకవేళ నిజమైతే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇన్ని కోట్ల మంది మరి ముస్లింలు ఒక సత్యాన్ని అనుసరించి నడుస్తున్నారు అంటే అది చిన్న విషయం కాదు కదా. ఇన్ని కోట్ల కొలది ప్రజలు మరి మహమ్మద్ యొక్క మార్గం నడుస్తున్నారంటే మహమ్మద్ చెప్పే దాంట్లో నీతి సత్యము లేకపోతే ఇన్ని వందలాది కోట్ల కొలది ముస్లిములు మహమ్మద్ను ప్రవక్తగా అంగీకరిస్తారంటారా? అతనిలో నిజమే లేకపోతే, మహమ్మద్ వాళ్ళు సత్యమే లేకపోతే ఇన్ని కోట్ల మంది ఒకేసారి తలవంచి లేచి నమాజు చేస్తున్నారంటే ఆయనలో నీతి నిజాయితీ లేకపోతే ఇలా జరుగుద్దంటారా? ఇది అసంభవం కదా అని చాలా మంది నన్ను ప్రశ్నించారు. ఆ మాటకు నేను కూడా కొన్ని విషయాలు వారితో మాట్లాడడం జరిగింది. అదే ఇప్పుడు కూడా నేను మీకు చెప్పబోతున్నాను. మహమ్మద్ గారు చెప్పిన దాంట్లో నీతి లేకపోతే ఇన్ని కోట్ల మంది ప్రజలు నమాజు చేసి మహమ్మద్ను ఫాలో అవుతారా? ఆయనలో శక్తి లేకపోతే, ఆయనలో జీవం లేకపోతే అన్నారు. ఆ మాట వస్తే ఈనాడు
దేవుడు లేడు అనేటువంటి నాస్తిక సిద్ధాంతం ఇదే ప్రపంచంలో అనేక దేశాల్లో ఉంది. మరి ప్రపంచం మొత్తం మీద నాస్తిక వ్యవస్థ అంటే నాస్తిక సిద్ధాంతాన్ని మరి లెనినిజం అనేటువంటి సిద్ధాంతము, తర్వాత మార్క్సిజం అనేటువంటి ఇద్దరు వ్యక్తుల ద్వారా కమ్యూనిస్ట్ సిద్ధాంతం అనేటువంటిది కార్ల్ మార్క్స్ అనేటువంటి వ్యక్తి ద్వారా రష్యా దేశంలో మరి కమ్యూనిస్ట్ సిద్ధాంతం అనేటువంటిది వెలుగులోకి వచ్చింది. కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఏంటి? దేవుడు లేడు. మరి దేవుడు లేడు అనే సిద్ధాంతం ఈ ప్రపంచంలో కోట్ల కొలది ప్రజలు అంగీకరిస్తున్నారా లేదా? నా సమాధానం కాదు. ఇదే ప్రపంచంలో దేవుడు లేడు అనే సిద్ధాంతం కూడా ఇదే భూమండలం మీద కోట్ల కొలది ప్రజలు అంగీకరిస్తున్నారు. మరి ఆ మాటకు వస్తే మార్క్సిజం అనగా కార్ల్ మార్క్స్ అనేటువంటి వ్యక్తి కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని మొట్టమొదటిగా ప్రపంచానికి చూపించేది వ్యక్తి కార్ల్ మార్క్స్. అయితే కార్ల్ మార్క్స్ అనేటువంటి వ్యక్తి ప్రపంచం మొత్తం మీద కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని అతడు తీసుకొచ్చినంత మాత్రాన, అంటే దేవుడు లేడనేటువంటి నాస్తిక సిద్ధాంతం తెచ్చినంత మాత్రాన ఈనాడు కోట్ల కొలది ప్రజలు నాస్తిక సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నంత మాత్రాన కార్ల్ మార్క్స్ అనేటువంటి వ్యక్తిని ఒక ప్రవక్తగా మనం నమ్ముదామా? నాకు సమాధానం కావాలి. అంటే దేవుడు లేడని చెప్పే సిద్ధాంతం మీద ఉంది కదా. మరి దేవుడు లేడని చెప్పే ఈ సిద్ధాంతాన్ని మొట్టమొదటి తీసుకొచ్చినటువంటి కార్ల్ మార్క్స్ అనేటువంటి వ్యక్తి తీసుకొచ్చాడే. అంటే అతడు చెప్పిన దాంట్లో ఏదో నీతి లేకపోతే మరి ఈరోజు ఇంతమంది ఫాలో అవ్వరు కదా అతను కూడా. మరి దాన్ని బట్టి ఆలోచిస్తే ప్రపంచం అంతా కలిసిపోయి ఇప్పుడు కార్ల్ మార్క్స్ చెప్పినట్లుగా దేవుడు లేడని సిద్ధాంతంలో మనందరూ వచ్చేద్దామా? క్రైస్తవులు, యూదులు, ముస్లింలు అందరూ కట్టగట్టుకొని కార్ల్ మార్క్స్ అనే వ్యక్తి చెప్పిన సిద్ధాంతంలో వద్దామంటారా? నో, రావటానికి లేదు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు. దేవుడు లేడనేటువంటి సిద్ధాంతానికి మూలపురుషుడు ఎవరంటే కార్ల్ మార్క్స్. రెండో విషయం చెప్తున్నాను, మనిషి కోతులో నుండి పుట్టుకొచ్చాడు అన్నాడు డార్విన్. ఈ విషయాన్ని కూడా ఈనాడు కోట్ల కొలది ప్రజలు నమ్మేవారు ఉన్నారు. వందలాది దేశాల్లో ఆ యొక్క డార్విన్ సిద్ధాంతం ఏంటంటే కోతు నుండి మనిషి పుట్టుకొచ్చాడు. ఈ డార్విన్ సిద్ధాంతము రాను రాను అంతరించిపోతుంది. డార్విన్ సిద్ధాంతాన్ని ఇంకా ప్రపంచానికి తీసుకొని రావాలి అని చెప్పి కొంతమంది చేసిన పని ఏమిటంటే, మనిషి కోతుల నుండి పుట్టుకొచ్చాడు, ఇక్కడతో మానవ సృష్టి ఆగిపోయిందా? లేదు, మళ్ళా కోతుల నుండి మానవుడు మళ్ళా పుట్టుకొస్తున్నాడు అని చెప్పటానికి మరి కొంతమంది కోతులతో కూడా సంసారం చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుండే వచ్చింది ప్రపంచానికి HIV ఎయిడ్స్ వ్యాధి అనేటువంటి. అంటే డార్విన్ చెప్పిన సిద్ధాంతాన్ని నిజమని నమ్మించడం కోసం కొంతమంది సొంత ప్రయత్నాలు చేశారు. ఏమిటంటే తిరిగి మళ్ళీ కోతులతో సంసారం చేయటం. అంటే ఏదో ఒక కోతి మానవాకారం కలిసి పుట్టాడు అంటే డార్విన్ చెప్పింది నిజమే, ఇప్పుడు కూడా ఉన్నది సత్యము అని డార్విన్ చెప్పిన సిద్ధాంతాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం కొరకు కొంతమంది కోతులతో కూడా సంసారం చేసి ఆ యొక్క రక్త కణాల ద్వారా ఏదో ఒక కొత్త రూపం పుడుతుందని చెప్పి ప్రయత్నాలు చేశారు. కొత్త రూపం పుట్టలేదు సరికదా, ప్రపంచాన్ని నాశనం చేసేటువంటి ఎయిడ్స్ వ్యాధి అనేటువంటిది వచ్చింది. అంటే కోతులుడు మనుషులు పుట్టాడని చెప్పినటువంటి నాస్తిక సిద్ధాంతానికి మూలపురుషుడైనటువంటి డార్విన్ చెప్పిన సిద్ధాంతం ఈ రోజుకి ప్రపంచంలో ఉంది కదా. అయితే ఇది నిజమని మనం నమ్ముదామా? ఇది ఎలాగో అసత్యమో, అలాగే కార్ల్ మార్క్స్ చెప్పినటువంటి అది కూడా ఎంత అసత్యమో, మహమ్మద్ విషయం కూడా అంతే. చాలామంది అన్నారు, ఏమన్నా ఇన్ని కోట్ల మంది మహమ్మద్ను ఫాలో అవుతుందంటే అందులో నిజం లేకపోతే ఫాలో అవ్వరు కదా అన్నారు. అంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ సిద్ధాంతం నిజమంటారా? డార్విన్ చెప్పిన సిద్ధాంతం నిజమంటారా? మరి మొహమ్మద్ చెప్పింది నిజం దాన్ని ఫాలో అవుతున్నప్పుడు ఈ రెండింటి కూడా ఫాలో అవ్వాలి. ఎందుకంటే దీని వెనకాల గ్రూప్స్ కోట్ల కొద్ది ప్రజలు ఉన్నారు, దీని వెనకాల కమ్యూనిస్ట్ సిద్ధాంతంలో కోట్ల కొద్ది గ్రూప్స్ బయలుదేరాయి, మహమ్మద్లో కూడా కోట్ల కొద్ది ప్రజలు ఉన్నారు. కానీ ఒక సత్యాన్ని మనం గమనించాలి, అదేమిటంటే దైవ నీతి, దైవ ప్రణాళిక ఎలాంటిదై ఉండాలి. కాబట్టి ఇలా ఆలోచించుకుంటూ వస్తే మరి మహమ్మద్ జీవిత విషయానికి వచ్చేసరికి ఆనాటి కాలంలో మహమ్మద్ వారిని గురించి ప్రజలు ఏమన్నారో తెలుసా? మహమ్మద్ బోధించేటువంటి బోధలను గురించి ఆనాటి కాలంలో కొంతమంది ఇలా తెలియపరుచుకుంటూ వచ్చారు. ఇతనికి ఒక మనిషి నేర్పుతున్నాడు. ఖురాన్ 16 అనగా సూరే ఖురాన్ 16
103, 105 వచనాల్లో ఇలా వ్రాయబడినది. మొహమ్మదు అనేటువంటి ఈ వ్యక్తికి పూర్వ గ్రంథాలను గురించి విషయాలు ఎవడో ఒక మనిషి ఇతనికి నేర్పుచున్నాడు అన్నారు. ఆ మాట మీరు కళ్ళారా చూడవచ్చు. నేను అండర్లైన్ చేశాను. ఇక్కడ క్లియర్గా వ్రాయబడినది. ఏమని రాయబడినది? ఇతనికి ఒకానొక మనుషుడు నేర్పుచున్నాడు అనేటువంటి విషయాన్ని. అంటే అర్థం ఏంటో తెలుసా? మొహమ్మదుకు నేర్పించింది దేవుడు కాడని, సాక్షాత్తు సృష్టికర్త యొక్క నుండి ఆయనకి దైవవాక్కులు రాలేదని అందుకు ఖురాను గ్రంథమే సాక్ష్యం ఇస్తూ ఉన్నది. మరొక విషయం నేను చూపించబోతూ ఉన్నాను. ఖురాను గ్రంథము 74, ఖురాను గ్రంథము 74, 8 నుండి 37 వచనాలను చూస్తే అక్కడ ఇలా రాయబడి ఉంటుంది. ఏమనున్నదో తెలుసా? ఇది పూర్వం నుండి వస్తున్న ఒక మాయ తంత్రజాలము తప్ప మరేమీ కాదు. ఇది ఒక మానవ వాక్కు మాత్రమే. అంటే ఈ ఖురాను గ్రంథం అనేది, ఖురాను గ్రంథం ఆనాటి కాలంలో మొహమ్మదు తెలియపరిచేటువంటి ప్రతి విషయము కూడా ఇక్కడ తెలియపరిచాడు. ఇక్కడ నేను అండర్లైన్ చేసిన చోట ఇది మాయాజాలమే, ఇది మానవ వాక్కు తప్ప దైవ వాక్కు కానే కాదు అని చెప్పేసేసి మొహమ్మదుని ఫాలో అయ్యే ఆనాటి అరబ్బులో ఉన్నటువంటి ప్రజలే, సౌదీ అరేబియాలో మక్కా ప్రాంతంలో ఉన్న ప్రజలే మొహమ్మదు చేసేటువంటి బోధన వినన్నారు. ఇది పూర్వం నుండి ఉన్నటువంటి మానవ కల్పిత మాటలే తప్ప ఇది దైవ వాక్కు కానే కాదని ఆనాటి ప్రజలే దీనిని రుజువుపరిచారు. ఏమంటాడు? ఇది పూర్వం నుండి వస్తున్న ఒక మంత్రజాలం తప్ప మరేమీ కాదు. ఇది ఒక మానవ వాక్కు తప్ప మరేది కూడా కాదు అని చెప్పేసి ఈ వచన భాగంలో మనం చూడగలుగుతున్నాం. ఇకపోతే ఖురాన్ 74 మనం చూసాము. అలాగే 25:5లో కూడా ఈ మాటలు మనం ఇలా గమనించవచ్చు. చూడండి, ఖురాన్ 25, 4 నుండి 6 వచనాల్లో ఇలా రాయబడినది. దైవ ప్రవక్త మాటలను విశ్వసించటానికి నిరాకరించిన వారిలా అన్నారు. ఏమని? గీటురాయి ఒక కల్పన, దానిని ఇతనే స్వయంగా కల్పించుకున్నాడు. నేను అండర్లైన్ చేశాను. అంటే ఈ ఖురాన్ అనేటువంటి గ్రంథము, ఈ ఖురాన్ గ్రంథంలో ఉన్నటువంటి ఆయాతులు ఇది కేవలము మానవ కల్పితమే తప్ప దైవ సంబంధమైనవి కావు అని చెప్పేసేసి ఆ ఖురానులో ఆనాటి అరబ్ ప్రజలైన మక్కావాసులైనటువంటి కురేషి వంశస్థులైనటువంటి మొహమ్మదు వారి యొక్క అనుచరులు, ఆయనతో పాటు ఉన్నవారే అనేకులు తెలియపరచడం జరిగినది. ఏమని చెప్తాడు? ఇది గీటురాయి ఒక కల్పన, దానిని ఇతడే స్వయంగా కల్పించాడు. ఇతరులు కొందరు ఈ పనిలో ఇతనికి సహాయపడ్డారు. అంటే ఈ ఖురాన్ గ్రంథాన్ని ఈ విధంగా తయారు చేయడానికి కొందరు వ్యక్తులు మహమ్మద్కి సహాయపడ్డారు అని చెప్పేసేసి ఆనాటి కాలంలో ఉన్నటువంటి అరబ్బులే మహమ్మద్ గురించి చెప్పటం జరిగినది. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి ప్రజలారా, సత్యాన్ని గమనించండి. మొహమ్మద్ వారు దైవ ప్రవక్త కారు అనగా బైబిల్లో ఉన్నటువంటి ప్రవక్తల వంటి వాడు కాడని చెప్పడానికి ఇంకొక 3 విషయాలు నేను మీతో చెప్పి నేను ముగిస్తాను. ఇది మొహమ్మద్ ప్రవక్త యొక్క జీవిత చరిత్ర. దీనిని మహితోక్తులు అంటారు. అంటే హజరత్ మొహమ్మద్ వారు పలికినటువంటి దివ్య లేఖన భాగాలు అంటారు. ఇందులో ఏం రాయబడింది తెలుసా? ఆయన జీవిత చరిత్రను మనం చూస్తే 75 పేజీ నెంబర్ వచ్చేసి 75లో ఇలా రాయబడినది. ఏమనంటే 73లో ఇలా రాయబడినది. మొహమ్మద్ వారి యొద్దకు తరచుగా ఒక దయ్యం వచ్చి మొహమ్మదును ఆవరించేదట. చాలా ఆశ్చర్యం ఉంది కదా ఈ మాట. ఇది నా మాట కాదు సున్నా, నేను ఆల్రెడీ ఇక్కడ అండర్లైన్ చేసి పెట్టాను. ఈ భాగం అంతా కూడా ఏమని రాయబడింది ఇక్కడ నేను మీకు చదివినిపిస్తాను. హజరత్ రజీ సుఫియానా గారి యొక్క కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లాహం వారు వ్యాధిగ్రస్తులై 2-3 రోజుల రాత్రుల్లో తాజుద్దీన్ నమాజుకు ఆయన లేవలేకపోయేవారు.
నమాజు కూడా వెళ్ళలేని పరిస్థితి ఆయనకి ఎదురయ్యేదట. కారణం ఏంటంటే అప్పట్లో ఒక స్త్రీ అనగా అబూ సుఫ్యాన్ గారి యొక్క సహోదరి అబూ లహబ్ భార్య ఔరా బిన్ అనేటువంటి స్త్రీ వచ్చి మహమ్మద్తో అంటుంది, ఓ మహమ్మదు, ఇప్పుడు నువ్వు కొంచెం బాగున్నట్టు నాకు కనబడుతుంది అన్నట్టు నీకు పట్టినటువంటి ఆ భయంకరమైన పిశాచి అనేటువంటి దయ్యము నిన్ను వదిలిపెట్టినట్టు నువ్వు వెర్రి కేకలు వేయటము, నీ పరిస్థితులు అంతా కూడా కొంచెం మార్పు చేయబడ్డాయి, ఇప్పుడు నువ్వు కాస్త బెటర్గా నాకు కనబడుతున్నావు, నీకు పట్టిన దయ్యము నిన్ను వదిలిపెట్టింది అనుకుంటాను అని చెప్పేసేసి ఈ లేఖనాల్లో ఒక స్త్రీ వచ్చి మహమ్మద్ యొక్క సమీప బంధువురాలు తనతో పాటు కళ్ళాతే ప్రతిరోజు చూసి ఆ వ్యక్తి వచ్చి మహమ్మద్తో చెప్తుంది, ఇప్పుడు నువ్వు కొంచెం బాగున్నట్టు నాకు కనబడుతుంది అని. అంటే దీనిని బట్టి ఏమర్థం చేసుకోవాలంటే మహమ్మద్ వారికి తరచుగా దయ్యం పట్టుకునేది అని ఆయన జీవిత చరిత్రలో రాయడం. ఏమండి, పూర్వం నుండి ఉన్న బైబిల్లో ఎంతోమంది మహాప్రవక్తలు కలరు కదా, ఏ ప్రవక్తకైనా దయ్యం పట్టుకున్న పరిస్థితులు ఎదురయ్యేవా? మరి మహమ్మద్కి ఎందుకు పట్టుకోవాలి దయ్యం? బైబిల్ గ్రంథంలో వ్యక్తి ఉన్నాడండి, అతని పేరు సౌలు రాజు, దేవునికి విరుద్ధంగా ప్రవర్తించాడు, దురాత్మ వచ్చి అతన్ని పట్టుకుందని చెప్పి బైబిల్లో క్లియర్గా రాయబడింది. అంటే దేవునికి విరుద్ధంగా ఎవరు ప్రవర్తిస్తారో ఖచ్చితంగా వారిలోకి దయ్యం వచ్చి కూర్చుంటుందనేది పరమ సత్యం. మరి ఆ మాటకు వస్తే మహమ్మద్ వారు నమాజు చేయడానికి వెళ్ళలేని పరిస్థితిలో ఆయనకి దయ్యం వచ్చి పట్టుకునేదట, దయ్యం చేత పీడించబడేవాడట, రాత్రులు పనులు రాత్రులు. ఏమంటే ఒక మహాప్రవక్తకి దయ్యం పట్టే పరిస్థితి ఎదురవుతుందా? వారు దైవం తరపున అవతరించిన దైవ ప్రవక్తలు కదా, వారిలో దైవ శక్తి ఉంటుంది కదా. అలాంటప్పుడు దయ్యం పట్టుకోవడం అనేటువంటిది ఎంతవరకు వాస్తవం? మరొక 2 విషయాలు. అదేమిటంటే మహమ్మద్ వారు ఒక దినాన ఒక చేతబడి చేత ఆయన చాలా నష్టపోయాడు. ఒక యవనస్తురాలైన ఒక ఆమె తండ్రి ఇద్దరు కలిసి అతనికి చేతబడి చేసేసారట. చూడండి, మహమ్మద్ వారు వ్యాధిగ్రస్తులైరి అని ఇక్కడ రాయబడినది. వ్యాధిగ్రస్తులైరి అనేటువంటి మాట ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాము. ఏమిటి ఇక్కడ అనంటే దైవ ప్రవక్త సల్లాం వారికి చేతబడి చేయబడింది. ఈ మాటలు ఎక్కడ రాయబడి అంటే ఖురాను 113 మొదటి 5 వచనాల్లో కూడా ఈ ఖురాన్ గ్రంథంలో కూడా రాయబడింది. మహమ్మద్ వారికి చేతబడి చేయబడింది అన్న విషయాన్ని ఖురాను 113 మొదటి 5 వచనాల్లో రాయబడింది. ఏమంటే ఒక దైవ ప్రవక్తకు ఒక సామాన్యుడైన వాడు చేతబడి చేయగలుగుతాడా? బైబిల్లో మనం ఇలా చూస్తాం, ఏ అపాయం యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారమునకు సమీపించు. దావీదు అన్నాడు, గాఢాంధకారపు లోయలు నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీవు నాకు తోడయుందో, నీ దుడ్డికరణను నీ దండములను ఆదరించునని చెప్పేసి రాయబడినది. మరి ఆ మాటకు వస్తే మహమ్మద్కి చేతబడి చేయబడిందంటే అది ఎంత దిగజారిపోయిన స్థితి ఒకసారి ఆలోచన చేయాలి. ఒక మహాప్రవక్తకు చేతబడి చేయబడటమా? ఏమండి, ఫరో చక్రవర్తి కాలంలో దైవజనుడైన మోషే ఐగుప్తి దేశంలో ఉన్నప్పుడు ఆయన చుట్టూరు కూడా భయంకరమైన శకునగాండ్రులు, మాంత్రిక విద్య గలవారు ఉన్నారు. మోషే ఏ అద్భుతం చేసినా ఫరో దగ్గర ఉండేటువంటి మాంత్రికులు కూడా అవే అద్భుతాలు చేయడానికి వారు పూనుకునేవారు. కానీ అన్ని రకాలైన దయ్యపు శక్తుల చేత వారు ఉన్నప్పటికీ ఏ ఒక్క శక్తి కూడా దైవజనుడైన మోషే మీద పడలేదు. కారణం ఏంటో తెలుసా? మోషే సృష్టికర్త అయిన యెహోవా దేవుని దైవ ప్రవక్త. ఆ కారణం బట్టి ఎన్నో మాంత్రిక విద్యలు మోషే మీద ప్రయోగం చేశారు ఆ రోజు. ఏ ఒక్క చేతబడి శక్తి కానీ, ఏ దయ్యపు శక్తి కానీ బైబిలు గ్రంథములో ఉన్న దైవజనుడైన మోషేకు సంభవించలేదు. మరి మహమ్మద్కి చేతబడి చేయబడింది అంటే ఆయన స్థానం ఎక్కడ, ఆయన అంతస్తు ఎక్కడ? ఎవడో దారిపోయాడు చేతబడి చేశారంటే ఆయనలో ఉన్న ఆత్మీయ జీవితం ఏది, భక్తి జీవితం ఏది, ప్రార్థనా జీవితం ఏది? అలాంటి వ్యక్తిని ప్రపంచానికి ఒక మహాదైవ ప్రవక్త అని చెప్పటానికి చాలా బాధాకరమైన విషయం అని నేను తెలియపరుస్తున్నాను. మరొక విషయం ఏమిటి అంటే మహమ్మద్ వారికి ఒక యూదురాలు విషం పెట్టేసింది ఆయనకి. ఇది ఇంకా భయంకరమైన విషయం. ఆమె ఒక యూదురాలు, రెండోది ఆమె విధవరాలు. ఆమె అందరూ చూసి తన అనుచరులను పంపించి అన్నాడు, మా ప్రవక్త గారు మిమ్మల్ని వివాహం ఆడతారట, మరి నీకు ఇష్టమైనా మా ప్రవక్త గారు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారని ఆ విధవరాల దగ్గరికి తన అనుచరులను పంపించాడు. ఆమె అన్నది, నా అందాన్ని చూసి ఆయన ఇష్టపడుతున్నాడేమో, మరి నా చేతి వంట రుచి ఎలా ఉంటుందో కూడా మరి ప్రవక్త గారికి తెలియాలి కదా.
ముందుగా వచ్చి నా చేతి వంట తినమనండి, నా వంట నచ్చితే అప్పుడు నన్ను తనకు భార్యగా అంగీకరించమని చెప్పండి అని చెప్పి ఆ యూదురాలు చెప్పింది. ఆ విషయం మొహమ్మద్తో చెప్పిన తర్వాత మొత్తం మీద వారు వచ్చారు ఈ దగ్గరికి. అప్పుడు ఆ స్త్రీ ఏం చేసిందంటే గబగబా వెళ్ళి కాస్త మేకను వధించి చక్కగా మేక మాంసం వండి ఆ వండినటువంటి మాంసం తీసుకొచ్చి మొహమ్మద్కి, మొహమ్మద్ అనుచరులకి కడుపు నిండా భోజనం పెట్టింది. అయితే మొహమ్మద్ వారు ఆమె పెట్టినటువంటి ఆ భోజన పదార్థాన్ని, ఆ మాంసాన్ని కడుపు నిండా తినేసాడు ఆయన. అయితే ఆ మాంసములమే విషం కలిపేసింది. ఈ విషయంలో కొంతమందికి అక్కడ నష్టం కలిగింది. చూస్తుంటుండగా వారు వచ్చన్నారు, అయ్యా ప్రవక్త, ఇందులో విషం ఉన్నది అని. అప్పుడు ఆ స్త్రీని అడిగాడు మొహమ్మద్ వారు, ఏంటి ఇందులో నువ్వు విషం కలిపావంటే, అవును నేను కలిపాను అని చెప్పి నిజాన్ని ఒప్పుకుంది. ఎందుకు అలా నువ్వు విషం కలిపావు అనేసి మొహమ్మద్ అడిగితే అప్పుడు ఆమంటది, నువ్వు ప్రవక్తనని చెప్పుకుంటున్నావు, ఊరువాడు తిరుగుతున్నావు, ప్రవక్తనని చెప్తున్నావు, ఎవరిని నిన్ను అడిగినా సరే నీ ప్రవక్తని పూర్వకాలం ముందున్న ఆ ప్రవక్తల్లో నేను ఒకడిని, యూదుల్లో ఉన్న ప్రవక్తల కంటే నేను గొప్పవాడిని చెప్తున్నావు కదా. మరి నిజంగా నువ్వు ప్రవక్తవైతే, ప్రవక్తలు దీర్ఘదర్శన గలవారు, జరగబోయే విషయాలు ముందుగా ఎరుగుతారు, అది దేవుని శక్తి ద్వారా. మరి నువ్వు నిజంగా దైవ ప్రవక్తవైతే నేను విషం పెట్టనన్న సంగతి ఆ మాత్రం కూడా నీకు తెలియదా అనేసి అన్నప్పుడు మహమ్మద్ ఏం మాట్లాడాలో తెలియక ఆమెను చంపేయండి అన్నాడు. ఒకే మాట అంతే. చూస్తుంటుండగా ఆయన అనుచరులు ఆ స్త్రీని అక్కడక్కడే వధించి ఆమెను చంపివేయటం జరిగింది. కాబట్టి విషం పెడితే అందులో విషం ఉందన్న సంగతి కూడా ఆయనకి తెలియలేదే. చేతబడి చేస్తే చేతబడి శక్తులే పనిచేసి ఆయన మీద. దయ్యం వచ్చి ప్రతిరోజు విలవిలలాడించేసేది అతన్ని, దయ్యం కూడా వచ్చి అతనిలో పనిచేసేదే. ఒక మహాప్రవక్త అనబడిన వాడికి ఇలాంటి పనులు ఏమైనా పనిచేస్తాయా? ఇది నేను ప్రపంచ ముస్లింలను అడుగుతున్న ఒక యథార్థమైన సత్యం. అన్యాయంగా నేను ఏది మాట్లాడతాను, న్యాయబద్ధంగానే మాట్లాడతాను. పోనీ మీకేమైనా తెలిస్తే బైబిల్ గ్రంథంలో దైవ ప్రవక్తలు అనబడిన వారికి చేతబడి చేయబడటం కానీ, దయ్యముల చేత పీడించబడటం కానీ, ఇలాంటివి ఏమైనా దయ్యాలు వారి మీదకి రావటం కానీ, ఇలాంటి ఆధారాలు ఏమైనా ఉన్నవా అనేటువంటి విషయాన్ని గమనించవలసిందిగా నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. నా ముగింపులో మరికొన్ని విషయాలు తెలియపరుస్తున్నాను. సత్యాన్ని గమనించండి నా ముస్లిం సహోదరులారా, అలాగే ప్రపంచ పరిశుద్ధ క్రైస్తవులారా, ఈ సత్యాన్ని గమనించండి. సత్యం ఎందులో ఉంది? ఖురాన్లోనా, బైబిల్లోనా? ఖురాన్లో ఉన్నదా, బైబిల్లో ఉన్నదా? కాసి వడపోసా ఈ రెండు గ్రంథాలను కాసి వడపోయిగా వాస్తవం బయటపడినది. బైబిల్ గ్రంథములో ఉన్న యెహోవా దేవుడు మాత్రమే సృష్టికర్త అయిన దేవుడు. బైబిల్ గ్రంథములో ఉన్న రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే పాపికి పరలోక ప్రాప్తి, పాపికి పరిశుద్ధత, రక్షణ అందించే జీవం. కానీ మొహమ్మదు వారి ద్వారా పరలోకం అనేది ఎట్టి పరిస్థితులు లేదు అన్నది ఖురాన్ ద్వారా నేను తెలుసుకున్నాను. ఎందుకంటే సొంత కూతురు వచ్చి అడిగింది, నాన్న స్వర్గానికి పోయే దారి నాకు చూపించు అంటే, అక్కడికి వెళ్ళే విషయంలో నాకే తెలియలేనప్పుడు నీకెలా చెబుతాను? నా సొంత డబ్బు మీరు ఎంతైనా మిమ్మల్ని మీరు అడగండి, నా ఆస్తిలో కొంత ఆస్తి మీకు ఇస్తాను, కానీ మీ పాపములను క్షమించబడి స్వర్గములో మిమ్మల్ని చేర్చుట నా చేతుల్లో లేదు, నేను మీకు ఏ సహాయపడలేను అని సొంత కూతురు బీబీ ఫాతిమా, మేనత్త బీబీ షఫియాలతో మహమ్మద్ స్వయంగా చెప్పాడు పరలోకం కోసం. కానీ యేసు అలా చెప్పలేదే. నా యొక్క విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము, నేనే మార్గము సత్యము జీవము అని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ఒక వ్యక్తిని ప్రవక్త ఎన్నుకోవడానికి 3 కోణాలు. స్వరం పెట్టి దేవుడు పిల్లాలి, అది మహమ్మద్ జీవితంలో లేదు. దూతలు వచ్చి చెప్పాలి తల్లిదండ్రులకి, అది ఇప్పుడు మహమ్మద్ జీవితంలో లేదు. పోనీ ఒక ప్రవక్త వెళ్ళి అతన్ని అభిషేకించి ప్రవక్తగా ప్రతిష్ఠించాలి, అది కూడా లేదు. కాబట్టి 3 విషయాల్లో కూడా ఆయన ప్రవక్త కాడు. తర్వాత ఆయన ప్రవక్తను చెప్పుకుంటారు కదా, ఒక విషయాన్ని దేవుడు చెప్పే ముందు ఆ విషయం మరొక వ్యక్తికి దేవుడు పంచాలి. ఇది బైబిల్ లేఖనాల సత్యం. కానీ మహమ్మద్ జీవితంలో ఎక్కడా కూడా అలా జరగలేదు. 3వది, దైవం చేతి పట్టుకునేది, చేతబడి చేయబడినది. ఒక యూదురాలు ఆయనకు విషం పెట్టేసింది. బైబిల్ ప్రవక్తలు అలా కాదే, అంతఃపురంలో వారు అనుకుంటున్న విషయాలు తెలిసిపోయేవి. యేసే చెప్పాడు, ఆ అంజూరపు చెట్టు దగ్గర ఫిలిప్పు నీ దగ్గరకు రాకమునిపే నేను ముందుగానే నిన్ను ఎరిగెత్తిని అని చెప్పాడు. బైబిల్లో మనం చూస్తాం, యేసు అందరి హృదయములు ఎరిగినటువంటి వాడు, జరగబోయే భవిష్యత్తు అంతా కూడా ఎరిగిన వాడు అని చెప్పి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనం చూస్తున్నాం. కాబట్టి బైబిల్ గ్రంథములో ఉన్న మహాప్రవక్తలతో ఖురానులో ఉన్న మహమ్మద్తో దయచేసి పోల్చవద్దు. బైబిల్ గ్రంథములో ఉన్న వారు మాత్రమే సృష్టికర్తని యెహోవా యొద్ద నుండి పంపబడిన దైవ ప్రవక్తలు. వారి ద్వారా జరిగిన అద్భుతాలే దైవం తరపున జరిగిన అద్భుతం.
మహమ్మదు బైబిల్లో ఉన్న యెహోవా దేవుని ప్రవక్తలకు సంబంధించిన వాడు కాదు. బైబిల్ గ్రంథంలో ఉన్న యెహోవా దేవుడి ద్వారా మహమ్మద్ ప్రవక్తగా ప్రతిష్ఠించబడలేదు. అయితే మహమ్మదు వలె భూమి మీద చాలా మంది ప్రవక్తలు వెలుగులోకి వచ్చారు. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు. జాగ్రత్త పడుడి అని చెప్పి బైబిల్లో రాయబడింది. యేసే చెప్పాడు, నా నామం పేరిట అనేక మంది అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే మిమ్మల్ని మోసపరుస్తారు అన్నారు. మహమ్మద్ చెప్పింది ఏంటో తెలుసా? బైబిల్ ప్రకారం యేసు సిలువేయబడ్డాడు, కానీ మహమ్మద్ సిలువేయబడ్డాడని అబద్ధం చెప్పారు. బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు దేవుని కుమారుడు, కానీ మహమ్మద్ చెప్పాడు యేసు దేవుని కుమారుడు కానే కాడన్నాడు. మరి అబద్ధాలు కావా? దీనిని బట్టి ఆలోచిస్తే దైవం తరపున ప్రవక్త నిజం మాట్లాడతాడు, అబద్ధం మాట్లాడడు. దీనిని బట్టి ఆలోచిస్తే యేసు సిలువేయబడలేదు, ఆయన దేవుని కుమారుడు కాడు, బైబిల్ తారుమారు చేయబడింది, నేనే మహాప్రవక్తను చెప్పుకుంటున్న ఈ విషయానికి వస్తే కనుక బైబిల్లో ఉన్న ప్రవక్తలతో మహమ్మద్ వారు సంబంధించిన కాదని మరి లేఖనాలను బట్టి నాకు అర్థమైందని నేను మీకు బోధిస్తాను. ఇంకా మీరేమైనా ప్రశ్నించాలని ఒకవేళ ఎవరైనా ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు చూసిన వారు ఎప్పుడైనా నాతో మాట్లాడాలంటే కనుక ప్రేమపూర్వకమైన మిమ్మల్ని నేను ఆహ్వానం పలుకుతున్నాను. దయచేసి శత్రుత్వం మనం వద్దు, విరోధ భావాలు మనకు వద్దు. మనందరూ వెళ్ళవలసింది నిత్య జీవానికి. అయితే నిత్య జీవం అనేది ఎవరి ద్వారా మనం వెళ్ళగలుగుతాం అనేది మనకు ముఖ్యం. మనకు మతాలు ముఖ్యం కావద్దు దయచేసి, వ్యక్తులు మనకు ముఖ్యం కావద్దు దయచేసి. సత్యం ఎందులో ఉంది? ఏ గ్రంథాన్ని విశ్వసిస్తే మనిషికి శాంతి, సమాధానం, ప్రేమ, ఆదరణ దొరుకుతాదో ఆ మంచినే అనుసరిద్దాము. ఆ మంచి వైపుకే ఆ సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన ప్రభువు మనలను ముందుకు నడిపించును కాక. ఆమేన్.